వెల్కమ్ టు టీవీసీ. హైదరాబాద్ లో ఒక మహిళ తన పూర్వీకుల ఇంటిని పీజీగా మార్చింది. ఆ ఇంట్లో 10 నుంచి 12 గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో 3 బెడ్లు ఉంటాయి. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు అక్కడ ఉంటున్నారు. ఆమె వాళ్ళకు టిఫిన్, రాత్రి భోజనం, అవసరమైన వారికి ప్యాక్డ్ లంచ్ కూడా ఇస్తారు. భోజనం ఎంతో రుచిగా ఉండడం వల్ల అందరికీ చాలా ఇష్టం. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంది. నెలలో కేవలం 28 రోజులు మాత్రమే వంట చేస్తారు. మిగతా 2-3 రోజులు అందరూ బయటే తినాలి. ఆ రోజుల్లో కిచెన్ కూడా మూసివేస్తారు. ఒకసారి ఆమెను అడిగితే ఇలాంటి రూల్ ఎందుకు పెట్టారు అని ఆమె నవ్వుతూ ఇలా అంది, మేము కేవలం 28 రోజులకే ఫుడ్ స్టార్ట్ చేస్తాం, అందుకే వంట కూడా 28 రోజులు మాత్రమే. ఆమెను ఇలా ఎందుకు చేస్తారు అని మళ్ళీ అడిగితే ఆమె అప్పుడు గట్టిగా చెప్పింది, మొదట్లో ప్రేమతో వండేదాన్ని, కానీ ఎప్పుడు ఫిర్యాదులే. ఒక్కోసారి ఉప్పు తక్కువ, ఇంకోసారి ఉప్పు ఎక్కువ, ఎప్పుడు అసంతృప్తి. అప్పుడు కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ 2-3 రోజుల్లో వాళ్ళు బయట తినాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ వంట భోజనం విలువ అర్థమవుతుంది. తర్వాత మిగిలిన రోజుల్లో ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. ఎక్కువ సౌకర్యం మనిషిని అసంతృప్తిగా, అలసుగా మార్చుతుంది. మన దేశంలో కూడా కొంతమంది ఇలానే ఉంటారు. ఎప్పుడూ లోపాలే చూస్తారు. అటువంటి వాళ్ళు ఓసారి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో కొద్ది రోజులు గడిపితే మన దేశం విలువ తెలుస్తుంది. ఇది ఒక సాధారణ మహిళ చెప్పిన గొప్ప జీవన సత్యం. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీసీ. థ్యాంక్ యూ.